కర్నూలులో 900 ఎకరాల్లో విద్యాధామం ఏర్పాటు కాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఓర్వకల్లులో ఉర్దూ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన ఆయన వర్సిటీ అభివృద్ధి కోసం 125 ఎకరాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మైనార్టీల్ని పట్టించుకోలేదన్న బాబు తెలుగుదేశం వారి సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ముస్లిం వర్గాల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాల్ని వివరించిన ముఖ్యమంత్రి మైనార్టీల్ని విద్యా ఉద్యోగాల పరంగా పైకి తీసుకొస్తామన్నారు. 23,000 ఎకరాల్లో హజ్ ఆస్తులు ఉన్నాయని వాటిని కాపాడుకోవాలని పేర్కొన్నారు. ఇండిపెండెన్స్ డే రోజున మీకు హామీ ఇచ్చాను. ఈ రోజు ఆ హామీని నిలబెట్టుకుంటూ ఉర్దూ యూనివర్సిటీకి ఇక్కడనే ఫౌండేషన్ వేశాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, తప్పకుండా రాబోయే సంవత్సరంలోనే బిల్డింగ్లు పూర్తి కాకపోతే ముందుగా వేరే ప్రెమిసెస్ లో క్లాసెస్ స్టార్ట్ చేసి తొందరలో ఈ యూనివర్సిటీ ప్రెమిసెస్ ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 50 ఎకరాలు చాలదంటే 125 ఎకరాలు ఈ ఉర్దూ యూనివర్సిటీ కూడా కేటాయిస్తున్నాం. రాబోయే సంవత్సరం ప్రారంభం కావాలంటే కొంత నిధులు కూడా పెట్టాలి. ఆ నిధులు పెట్టడం కోసం 20 కోట్ల రూపాయలు ఉర్దూ యూనివర్సిటీకి డబ్బులు కూడా కేటాయిస్తున్నాను. అదే మాదిరిగా ఈ ఉర్దూ యూనివర్సిటీ చూసినప్పుడు స్థానికంగా ఉండే వ్యక్తుల పేర్లు పెడితే బాగుంటుందని, ఈ ఉర్దూ యూనివర్సిటీ పెడితే బాగుంటుందని ఈ రోజు అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీగా నామకరణం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ 900 ఎకరాల్లో ఒక ఎడ్యుకేషన్ హబ్ వస్తుంది. విశాఖపట్నం, అదే మాదిరిగా అమరావతి, మూడోది కర్నూలులో ఒక ఎడ్యుకేషన్ హబ్ కోసం 900 ఎకరాలు కేటాయించి పక్కనే ఉర్దూ యూనివర్సిటీ వస్తుంది. అదే మాదిరిగా ఆ పక్కనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. ఒక పక్క ఎయిర్పోర్టు, ఇంకో పక్క యూనివర్సిటీ, ఇంకో పక్క చాలా కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, దీని పక్కనే ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూడా వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిగా నేను కోరుతున్నాను. ఈరోజు మీరు చూస్తే ఎంఎస్డిపి కింద 53 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. అందులో ఈ జిల్లాలో ముస్లిం సోదరమణుల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం 26 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఆత్మకూరు కానీ, నందికొట్కూరు కానీ, సిరివెళ్ల, చాగలమర్రి, ఆదోని టౌన్లో 3 ఐటీఐ కాలేజీలు, ఒక ఉర్దూ జూనియర్ కాలేజీ, అంగన్వాడీ సెంటర్లు 5, ప్రైమరీ హెల్త్ సెంటర్లు 2, అదే మాదిరిగా బైసికల్స్ అయితే 113, అడిషనల్ క్లాస్ రూమ్స్ అన్ని కూడా 126 శాంక్షన్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు వెలుగోడ పట్టణంలో ఈద్గా అడిగారు, తప్పకుండా శాంక్షన్ చేస్తాం. ఇది కూడా 10 ఎకరాల భూమి కావాలన్నారు, అది కూడా ఇచ్చి పూర్తిగా ఆదుకుంటాం. ఓర్వకల్లో షాదీఖానా కావాలన్నారు, స్థలం కూడా ఉంది. కలెక్టర్కి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చారు, తప్పకుండా షాదీఖానా కట్టిస్తామని వారికి హామీ ఇస్తున్నాం. ఆత్మకూరు పట్టణంలో ఒక జూనియర్ కాలేజీలో ఉర్దూ టీచర్లు లేరన్నారు, ఇవి కూడా ఇమీడియట్ గా రిక్రూట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే నా ఆలోచన ఒకటి, మైనారిటీ సోదరులు చాలా మంది వెనుకబడిపోయారు, పేదరికంలో ఉన్నారు. దానికి కారణం విద్యలో ముందుకు పోలేకుండా పోవడమే కారణం. అందుకే నేను ఆలోచించేది, మైనారిటీ సోదరుల్ని విద్యాపరంగా పైకి తీసుకొస్తాం, ఉద్యోగ పరంగా పైకి తీసుకొస్తాం. అందరితో సమానంగా అన్ని విధాల అభివృద్ధి అయ్యే వరకు ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు కేఈ కృష్ణమూర్తి, పల్లె రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఓర్వకల్లులో ఉర్దూ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రికి కర్నూలు జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాయలసీమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, రాజకీయ నిరుద్యోగులే విమర్శలు చేస్తున్నారంటూ ఆరోపించారు. నిరుద్యోగులై ఏ పని పాట లేకున్నా వాళ్ళు, నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఈరోజు పార్టీలు పెట్టుకొని మేము రాయలసీమను అభివృద్ధి చేస్తామని ముందుకు వస్తూ ఉంటే మాకు నవ్వు వస్తూ ఉంది. వాళ్ళు కొన్ని రోజులకు ఏడుస్తారని మాత్రమే మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఆధునికతకు చిరునామా ఎవరంటే ప్రపంచమంతా గుర్తించింది చంద్రబాబు నాయుడు అని. ఆయన ఆలోచన తారక రామ మంత్రం
ఆయన 24 గంటలు పనిచేసే ఒక యంత్రం. ఆయన వ్యక్తులను బానిసలుగా తయారు చేసేవాడు కాదు, మంచి నాయకులుగా తయారు చేసేటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అహర్నిశలో చిత్తశుద్ధితో అంకిత భావంతో కృషి చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఈ కర్నూలు పట్టణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేయడము మనందరికీ చాలా ఆనందదాయకమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇటువంటి యూనివర్సిటీ ఏర్పాటు చేయడము దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉండే మైనారిటీ ప్రాపర్టీస్ని కాపాడే బాధ్యతను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను.